మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒకసారి ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా మేధావులతో సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు చిత్తూరు జిల్లా మేధావులు మరియు పార్టీ కార్యక్రమ సమావేశానికి సంబంధించి ముఖ్య అతిథులుగా టీటీడీ బోర్డు సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి బాలప్రకాష్ రెడ్డి గారు, అలాగే అనంతపురం జిల్లా మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు శ్రీ సందిరెడ్డి శ్రీనివాసులు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే మరియు ఈ కార్యక్రమానికి రాయలసీమ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారు ఈ సమావేశానికి ఇచ్చేశారు. ఇప్పుడు వారు పత్రికా విలేకరులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2014 నుంచి ఇప్పటి వరకు 11 సంవత్సరాలు ఒక స్వర్ణ యుగంగా భారతదేశ ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు గుప్తులు, విజయనగర చక్రవర్తులు ప్రపంచ రోజుల్లో రాచరికంలో వారి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఒక భావన కలిగింది. అవినీతి రహిత పరిపాలన అందిస్తూ నేనున్నాను, ప్రజలకు రక్షగా నేనున్నాను, మీకు సేవకుడిగా, ఒక ప్రధానమంత్రిగా కాకుండా మీకు ఒక సేవకుడిగా నేను పనిచేస్తున్నానని చెప్పి ఈ 11 సంవత్సరాలు ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఈ ప్రాంతంలో ఏరియాలో తిరిగినప్పుడంటే గరీబీ హటావో కేవలం నినాదాలకు మాత్రమే సరిపోయింది. అంటే పేదవాడిని లేకుండా చేస్తామని చెప్పి ఊరికే రాసుకునేదానికి సరిపోయింది తప్ప ఆచరణలో పూర్తిగా వైఫల్యం చెందారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 81 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితంగా రేషన్ అందిస్తున్నారు. PMAY ద్వారా 4 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 3 కోట్లకి ఇప్పుడు ముందుకు పోతున్నాం. 15 కోట్ల గ్రామీణ కుటుంబాలు నల్లా కనెక్షన్స్ అంటే ఈ ఇంటి కొలాయి శుద్ధమైనటువంటి తాగునీరు వారికి అందించారు. 12 కోట్ల మందికి టాయిలెట్లు నిర్మించారు. ప్రధాని సురక్ష బీమా యోజన ద్వారా 51 కోట్ల మందికి బీమా సౌకర్యం. 2014 నాటికి ఈ దేశంలో 14 కోట్ల బ్యాంక్ అకౌంట్లు మాత్రమే ఉన్నాయి. ఈరోజు మిత్రులకు గమనించినట్లయితే 54 కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. పేదలకు జన్ధన్ ఖాతాలో 43,80,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు నగదు జమ అయింది. మీరు వింటారు, మన చిన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు చెప్పారు, మేము పైన సెంట్రల్ గవర్నమెంట్ 1 రూపాయి విడుదల చేస్తే కిందకు వచ్చేటప్పటికి అది పావలానో 20 పైసలనే అందుతా ఉంది, మొత్తం సగం దారి మళ్ళిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక్క పైసా కూడా పక్కకు పోకుండా కొన్ని కోట్ల మందికి జన్ధన్ అకౌంట్లో వాళ్ళ అకౌంట్లోకి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మౌలిక సదుపాయాల్లో ఊహించిన అభివృద్ధి చేసిన రోడ్ల బడ్జెట్ను 500% పెంచినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది. 2014 నాటికి 91,000 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారిని నేడు 1,46,000 కిలోమీటర్లకు విస్తరించాం. అంటే దాదాపు 50,000 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ని పెంచడం జరిగింది. 2014లో ఇండియన్ రైల్వేస్ కి 29,056 కోట్లు మాత్రమే ఆదాయం ఉంటే 2024లో 2,46,000 కోట్లు ఇస్తున్నారు.